హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఇట్స్ టేస్టీ. సంక్రాంతి సందర్భంగా క్రిస్పీగా టేస్టీగా గవ్వలు ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి ఈరోజు. నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి గవ్వలు. చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మరి టేస్టీగా గవ్వల రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 4 కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మీరు 2 కప్పులు మైదా, 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవచ్చు. లేకపోతే 4 కప్పులు మైదా కూడా తీసుకోవచ్చు. గ్రాముల లెక్కలో చూసుకుంటే ఇది 1/2 కేజీ ఉంటుంది. మీరు మైదా తీసుకున్న గోధుమ పిండి తీసుకున్న టేస్ట్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. ఇది 85 గ్రామ్స్ ఉంటుందండి. ఈ ఉప్మా రవ్వని సాధ్యమైనంత ఫైన్గా మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ వేయటం వల్ల గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయి. వీడియోలో చూశారు కదా, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వని గోధుమ పిండిలోకి కలిపేసుకోవాలి. ఇందులోకి రుచికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్పు నెయ్యి, నూనె మిక్స్ చేసి బాగా వేడి చేసి పిండిలో వేసుకున్నాను. వేసిన వెంటనే చేత్తో కలపకుండా ముందు స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత చేత్తో బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. నూనె అంతా పిండికి బాగా పట్టాలి. వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఒక ముద్దలాగా రావాలన్నమాట. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండినంతా బాగా కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కానీ మరీ హార్డ్గా కానీ కలుపుకోవద్దండి. పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కలుపుకుంటే గవ్వలు మెత్తగా వచ్చేస్తాయి. మరీ గట్టిగా కలుపుకున్నారనుకోండి, గవ్వలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కలుపుకున్న పిండి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలండి. ఇలా చేయటం వల్ల పిండి బాగా నానిపోయి గవ్వలు గుల్లగా వస్తాయి. అరగంట కాకపోయినా 15 నిమిషాలైతే ఖచ్చితంగా నానపెట్టాలండి. మన పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు 2 నిమిషాల వరకు పిండిని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోంచి ఒక మార్బుల్ సైజు పిండి తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. పిండి సైజుని బట్టి గవ్వలు వస్తాయండి. మీరు చిన్న చిన్నగా గవ్వలు కావాలి అనుకుంటే చిన్న చిన్న ఉండలు తీసుకోండి. పెద్ద పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా తీసుకోండి. నేనైతే మార్బుల్ సైజ్ బాల్స్ చేసుకుంటున్నాను. చూశారు కదా, ఇలా అన్ని బాల్స్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేసేయండి. ఇలా మూత పెట్టి ఉంచడం వలన ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు గవ్వలు ప్రెస్ చేసే చెక్కని తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. చేతికి కూడా కొద్దిగా ఆయిల్ రాసుకొని గవ్వల పీట పైన ఒక ఉండని పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేయాలి. చూశారు కదా ఎంత ఈజీయో గవ్వలు చేయటము. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇంకోటి చేసి చూపిస్తా చూడండి. ముందుగా ప్రెస్ చేసి తర్వాత ముందుకి స్లైడ్ చేయాలన్నమాట. ఇలా అన్ని గవ్వలు చేసుకొని కవర్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ప్యాన్కి సరిపడా గవ్వల్ని వేసుకోవాలి. గవ్వలు కొద్దిగా హార్డ్గా అయ్యేంత వరకు దాన్ని కదపకండి. గవ్వలు వేసిన 3-4 నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. చూశారు కదా, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసినాయి. గవ్వలన్నీ ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి. లేకపోతే రంగు ఎక్కువ వచ్చేసి మాడిపోతాయి. ఇలా వేయించిన గవ్వలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వండి. సౌండ్ వింటే మీకు అర్థమైపోయింది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ పైన ఒక అడుగు మందం గల గిన్నె పెట్టుకొని అందులోకి 350 గ్రాములు బెల్లం వేసుకోవాలి. 1/2 కేజీ గోధుమ పిండికి 350 గ్రామ్స్ బెల్లం సరిగ్గా సరిపోతుంది. ఇందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లము బాగా కరిగేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి. బెల్లంని స్టవ్ మీద పెట్టి అలాగే వదిలేయకండి, ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి. ఎక్కువసేపు పట్టదండి కరగడానికి, అలా తొందరగానే కరిగిపోతుంది. ఇలా కరిగిన బెల్లాన్ని ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఏమన్నా నలకలుంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కొంచెం పొంగుతుంది. ఇలా పొంగిన 1-2 నిమిషాలకి పాకం టెస్ట్ చేద్దాము. చూశారు కదా, ఇలా ముదురు తీగ పాకం రావాలన్నమాట. ప్లేట్లో కూడా వేసి చూపిస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా లేత ఉండ పాకం రావాలి. ఇప్పుడు ఈ పాకంలోకి మనము వేయించి ఉంచుకున్న గవ్వలన్నింటినీ వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే బెల్లం పాకంలోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గవ్వల్ని బాగా కలపాలి. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి బాగా కలపాలి. అడుగునున్న పాకాన్ని గవ్వల పైకి వచ్చేలాగా కలపాలి.
చూశారు కదా, కలుపుతుంటే తీగలు తీగలుగా వస్తోంది పాకము. పర్వాలేదండి, కలుపుతూ ఉండాలి. అంతా డ్రై అయిపోయేంత వరకు కలపాలండి. పాకం అంతా గవ్వలకి బాగా పట్టాలి. పాకం ఇలా గరిటకి మందంగా అతుక్కుపోతుంది అంటే మనము కలపడం ఆపేయొచ్చు. ఇలా కాసేపు గవ్వల్ని ఆరనివ్వాలండి. ఆరిపోయిన తర్వాత చూశారు కదా, గవ్వలు ఒక్కొక్కటి అతుక్కోకుండా వచ్చేస్తున్నాయి. అంతేనండి, టేస్టీ టేస్టీ క్రిస్పీ గవ్వలు రెడీ అయిపోయినాయి. ఇక్కడ నేను ఒక గవ్వని తుంచి చూపిస్తున్నానండి. ఎంత గుల్లగా వచ్చిందో చూడండి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇలా తయారు చేసుకున్న గవ్వల్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో 1-2 మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.